భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం ఆవరణలో పోకల దమ్మక్క యాత్ర ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనల మధ్య ప్రారంభమైన ఈ యాత్ర భారీ ర్యాలీగా పట్టణ ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పూనం కృష్ణ, శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి దామోదర్, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం శ్రీ పోకల దమ్మక్క విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పూలమాల వేసి ఆమె సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళలు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో ఇవాళ రామాలయం పరిధిలో గిరిజనుల్ని సమీకరించి పోకల దమ్మక్క ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా ఆనాడు 17వ శతాబ్దంలో దమ్మక్క రాములు వారు పుట్టలో ఉండంగా వెలికి తీసి ఈనాడు పూజలకి అంటే అన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రసిద్ధి గట్టే విధంగా చేసినటువంటి దమ్మక్క గారు ఈరోజు మనం స్మరించుకుంటూ 2017 నుంచి ఈరోజు గిరిజన ఉత్సవాల్లో భాగంగా గిరిజనులను సమీకరించి భద్రాచలం పురవీధుల్లో ఈ దమ్మక్కని ఆనాడు చేసినటువంటి రామాయణంలో మొదటిగా ఆమె పేరు లిఖించబడింది. అంటే రాముడైనటువంటి దేవుడు గోదావరి ఒడ్డున ఒక పుట్టలో ఉండంగా వెలికి తీసి ఆ రాముడికి నీడ కావాలనే ఉద్దేశంతో తపన పడుతూ అపరభక్తురాలైనటువంటి దమ్మక్క కంచర్ల గోపన్నని వేడుకోగా ఆనాడు తహసీల్దార్గా ఉన్నటువంటి కంచర్ల గోపన్న గారు అంటే తహసీల్దార్గా ఉన్నటువంటి కంచర్ల గోపన్న గారు గుడి కట్టించడం జరిగింది. గుడి కట్టించిన తర్వాత ఈరోజు పోకల దమ్మక్క ఉత్సవాల్లో భాగంగా శబరిమాత శబరిమాత అయినటువంటి దమ్మక్క అలాగే శబరిమాత కూడాను ఈ రామాయణంలో మొదటి ఘట్టంలో ఉన్నారు. అంటే ఈ రాముడు నయ్యాడినటువంటి ఈ ప్రాంతంలో ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గిరిజనులను మొత్తం సమీకరించి ఒక బ్రహ్మాండంగా ఈ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో ఈ రామాలయం వారు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి వచ్చినటువంటి భక్తులకు అన్ని వసతులు కల్పిస్తూ ఇంకా ఇక్కడ ఈ పర్యాటక ప్రాంతంలో ఉన్నటువంటి వారికి బస్సు వసతి కానీ భోజన వసతి కానీ కల్పిస్తూ ఈ భద్రాచలంలో బ్రహ్మాండంగా 2017 నుంచి ఇప్పటికి నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగనే ఇంకా మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ కూడా సమీకరించి అంటే కోయ, కొండరెడ్డి, నాయకపూడి కులస్తులను అందరినీ కూడా సమీకరించి ఇలా భాగస్వాములను చేసి ఈ సంవత్సరం బాగా గణనీయంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇంకా మరిన్ని పండుగలు గిరిజనులని భాగస్వాములు చేసి ఘనంగా జరపాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.